బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి, ఉపాధి, విద్య, సంక్షేమం, మౌలిక వసతులపై దృష్టి సారిస్తూ పలు ప్రతిపాదనల కేబినెట్ ఆమోదం తెలిపింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం ప్రభుత్వ శాఖల్లో 3168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల ఉన్నత విద్యకు ఉత్తమిస్తూ బాపట్లలో వెనికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా చూస్తే రానున్న గోదావరి పుష్కరాల బందోబస్తు కోసం 50 కోట్ల నిధులకు ఆమోదం తెలిపిన కేబినెట్ రైతులకు సహకార రంగం ద్వారా ఆర్థిక మద్దతు అందించేందుకు ఏపీ మార్క్ ఫెడ్కు 300 కోట్ల రుణంపై ప్రభుత్వ గ్యారంటీ కూడా ఆమోదం తెలిపింది.